హాయ్, వెల్కమ్ టు గెట్ సెట్ ఫిట్. ఈరోజు గెట్ సెట్ ఫిట్లో ఫేస్ మజిల్స్ రిలాక్స్ అవ్వడానికి అలాగే యంగ్గా కనిపించడానికి ఎక్సర్సైజెస్ చేస్తున్నాం. ఫేషియల్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ. సో చైర్ తీసుకుని రెడీగా ఉండండి. జస్ట్ చైర్ మీద కూర్చుని అభిమానిక చెప్పింది ఫాలో అవ్వడమే. హాయ్ గాయ్స్. హాయ్. సో ఈరోజు ఫేస్ ఎక్సర్సైజెస్ ఎప్పుడైనా చేసావా అనిల్? లేదు, బట్ ఇంట్రెస్టెడ్ టు నో. ఓకే. సి ఆబ్వియస్లీ ఈ మధ్య అందరికీ ఐఎమ్ టెల్లింగ్ యూ, నిజంగానే అమ్మాయిల కన్నా అబ్బాయిలు ఎక్కువ చాలా కాన్షియస్ అయిపోయారు వాళ్ళ ఫేస్ అండ్ బ్యూటీ అండ్ స్కిన్ గురించి. నాకు ఎంక్వైరీస్, నాకు చాలా మంది మెసేజ్ పెట్టేది కూడా మెన్. తెలుసా అనిల్, చాలా మంది అబ్బాయిలే నాకు మెసేజ్ పెడుతూ ఉంటారు, ఎలా చూసుకోవాలి, స్కిన్ కేర్ ఎలా చేసుకోవాలి, నైట్స్ ఎలాంటి క్రీమ్స్ పెట్టుకోవాలి, మార్నింగ్ ఎలాంటి క్రీమ్స్ పెట్టుకోవాలి, అంటే పింపుల్స్ ఉంటే ఏం చేయాలి, డ్రై స్కిన్ ఉంటే ఏం చేయాలి, ఇలాంటి వెరైటీ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. బట్ బిఫోర్ ఆల్ ఆఫ్ దాట్, మన ఎంటైర్ బాడీ వర్కౌట్ చేసిన ఫేస్కి కూడా మసిల్స్, డిఫరెంట్ మసిల్స్ ఉంటాయి. అందుకని మనకి ఎక్కువ స్ట్రెస్ అయినప్పుడు, నిద్ర లేనప్పుడు మన ఫేస్లో తెలుస్తుంది అంటారు. అండర్ ఐ ప్రాబ్లమ్, రింకిల్స్ ప్రాబ్లమ్, ఫోర్హెడ్ మీద లైన్స్ అండ్ స్మైల్ లైన్స్ అండ్ డబుల్ చిన్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో చాలా ఇంపార్టెంట్ మన ఫేస్ని కూడా మనం, ఆ మసిల్స్కి కూడా మనం కొంచెం ఎక్సర్సైజింగ్ ఇస్తే డెఫినెట్గా ఫేస్ రీజువెనేట్ అవుతుంది, గ్లో అవుతుంది అండ్ ఆ డల్నెస్ అనేది పోతుంది. సో దీపా చెప్పినట్టు యంగ్ అండ్ యూత్ఫుల్గా కనిపించాలంటే డెఫినెట్గా ఈ ఎక్సర్సైజెస్ చేయాలి అండ్ ప్రతిరోజు చేయాలి. బెస్ట్ రిజల్ట్స్ కావాలంటే ఎవ్రీ డే. ఎక్కువ టైం పట్టదు అండ్ చాలా ఈజీ, కాకపోతే రిలాక్స్డ్గా చేయాలి. అదే స్ట్రెస్ తీసుకొని ఇలా పెట్టి చేయలేము. ముందు కూడా మనం కొన్ని ఎపిసోడ్స్ చేసాము ఫేషియల్ ఎక్సర్సైజెస్, కానీ ఇవాళ కొన్ని న్యూ ఎక్సర్సైజెస్ చూపించబోతున్నాను. ఓకే, సో కొంచెం విల్ జస్ట్ వార్మ్ అప్ ఫస్ట్. మీరు ఫేస్ మీద మీ పామ్స్, మీ ఫింగర్స్ పెట్టుకున్నప్పుడు ప్లీజ్ హ్యాండ్ వాష్ చేసుకొని అప్పుడు మీ ఫేస్ ముట్టుకోండి. నాట్ జస్ట్ దాట్, రెగ్యులర్గా మీరు ఎక్సర్సైజ్ చేసినప్పుడు మనం కింద నేల మీద చేతులు పెట్టేస్తాం, స్వెట్ వస్తుందని ఇలా తుడిచేసుకుంటాము, విచ్ ఇస్ బ్యాడ్. చేతిలో ఉన్న బ్యాక్టీరియా అంతా మన ఫేస్కి తగులుతుంది. హెయిర్ కూడా చాలా మంది ఇలా స్వెట్ వచ్చేస్తుంది ఇట్లా అనేసుకుంటుంటారు. ఆ చేతికి ఉన్నంత డర్ట్, జర్మ్స్ అంతా అయి తగిలి స్కిన్ పాడవుతుంది, హెయిర్ కూడా పాడవుతుంది. చాలా మంది రియలైజ్ అవ్వరు. సో అందుకని మీరు వర్కౌట్ చేసినప్పుడు ఒక బ్యాండ్ అన్న పెట్టుకోండి. మెన్ ఉంటే మీకు ఆ బ్యాండ్ దొరుకుతుంది. గర్ల్స్ హెయిర్ టై చేసేసుకోండి, లేకపోతే జడ వేసేసుకోండి అండ్ ఒక నాప్కిన్ పెట్టుకోండి హ్యాండీగా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు. ఓకే, చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు ఉన్న రోజుల్లో అయితే డెఫినెట్గా అందరు చేతిలో ఒక 2-3 శానిటైజర్స్ ఉంటాయి వాళ్ళ పాకెట్స్లో, రైట్? సో మీరు పెట్టుకునే ముందు హ్యాండ్ వాష్ చేసుకోండి లేదా శానిటైజ్ చేసుకొని దెన్ ఫేస్ మీద చేతులు పెట్టుకోండి. ఓకే, ఫస్ట్ మన ఫింగర్ టిప్స్తోని ఇలా కంప్లీట్ ఫేస్, కళ్ళ దగ్గర, నెక్ ఇలా డాప్ చేసుకోవాలి. సో మీరు ఐస్ క్లోజ్ చేసి డూ దిస్ couple of times. Only fingertips, complete face. Continue. All over face, neck, chin, nose, eyes chuttu, cheeks, రిలాక్స్. సో ఎప్పుడు కూడా మీరు స్టార్ట్ చేసినప్పుడు కొంచెం ఎక్కువ టైం లేనప్పుడు కూడా మీరు జస్ట్ ఇలా డాప్ చేస్తే కూడా చాలు. కొంచెం ఫింగర్స్తోని బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఉంటుంది. ఓకే, అండ్ దెన్ ఇక్కడ నుంచి ఫస్ట్ ఎయిర్ ఫిల్ చేసుకోండి. డీప్గా ఇన్హేల్ అండ్ స్టే దేర్. ఐఎమ్ గోయింగ్ టు జస్ట్ ఇలా చూపిస్తాను, 10 seconds. రిలాక్స్. అలా 3 rounds చేద్దాం. ఓకే, ఫస్ట్ ఐస్ క్లోజ్ చేయండి అండ్ ఇన్హేల్ అండ్ ఫిల్ ఎయిర్ మౌత్లో. And relax. Take a deep breath. Malli inhale, fill air. And relax. Last time, inhale, eyes closed and
అండ్ రిలాక్స్. సో ఇప్పుడు చేసినట్టే సైడ్ టు సైడ్ షిఫ్ట్ చేస్తూ ఉండాలి ఎయిర్ని. ఓకే, ఒకటి సూపర్ఫిషియల్గా కాదు, మొత్తం ఇలా మన చీక్ ఎక్స్పాండ్ అయ్యేలాగా ఇక్కడ మసిల్స్ మనకు తెలుస్తాయి. మనం ఎక్కువ బలూన్స్ వదిలినప్పుడు ఇవన్నీ దట్స్ ద బెస్ట్ ఎక్సర్సైజ్. చూయింగ్ గమ్ కూడా మనం తింటున్నప్పుడు ఎక్కువ చేస్తే మన జా లైన్ కూడా, చాలామంది ఒక రీజన్ చెప్తారు, చాలామంది ఎక్కువసేపు చూయింగ్ గమ్ తింటారు, ఎందుకు ఇలా జా లైన్ మన చీక్ ఇలా కొంచెం ఇలా అవుతుంది అనేసి. సో విచ్ ఇస్ నాట్ గుడ్, చూయింగ్ గమ్ ఇస్ నాట్ గుడ్. కాకపోతే మనం జాకి కూడా డిఫరెంట్ ఎక్సర్సైజ్ ఉంటాయి, అవి నేను చూపిస్తాను. కానీ రిమెంబర్, మన ఫేస్ ఫ్యాట్, నాకు చాలామంది ఫేషియల్ ఎక్సర్సైజ్ అనేది ఫేస్ ఫ్యాట్ తగ్గిపోతుంది అనుకుంటారు రొట్టి ఇచ్చేస్తే. నాట్ ఫేస్ ఫ్యాట్, కాకపోతే మీకు వెయిట్ మన బాడీలో కూడా ఓవరాల్ వెయిట్ ఫ్యాట్ లాస్ అవ్వాలి అని చెప్తూ ఉంటాను కదా, అలాగే మన ఫేస్తో కూడా దిగిపోతుంది. సో ఫ్యాట్ తగ్గుతుంది, కానీ మనం ఏం చేయాలంటే మన మసిల్స్ ఫర్మ్ ఉంచుకోవడానికి, ఇలా సాగ్ కాకుండా ఉండడానికి ఎలాస్టిసిటీ ఉంటుంది మన స్కిన్లో, అది పోకుండా చూడాలంటే ఇలాంటి ఎక్సర్సైజ్ చేయాలి. ఓకే, ఫ్రమ్ హియర్ లెట్స్ షిఫ్ట్ రైట్ అండ్ లెఫ్ట్. లెట్స్ గో. 1 inhale, continue, and relax. సో మీకు తెలుస్తుందాక ఆ టించింగ్ సెన్సేషన్ అలా. సో ద ఫస్ట్ వన్ మనం ఫస్ట్ టాప్ ఫోర్హెడ్ నుంచి స్లోగా కింద వరకు చేద్దాము. మన ఫస్ట్ వన్ ఇలా మన నకిల్స్తోని సర్క్యులర్ మోషన్స్, ఇలా రౌండ్ రొటేషన్స్ లాగా మన తీసుకొని ఫింగర్స్తోని ఫోర్హెడ్ మొత్తం మసాజ్ చేద్దాం. ఓకే, సో సెంటర్ నుంచి స్టార్ట్. సో కపుల్ ఆఫ్ టైమ్స్ సెంటర్, పై వరకు ఫోర్హెడ్ మొత్తం, సెంటర్ ఆఫ్ ద నోస్ వరకు, ఐబ్రోస్ మధ్యలో వరకు, అండ్ స్లోగా సైడ్కి వెళ్తూ ఉండండి, డౌన్ టు అప్ సర్క్యులర్ మోషన్స్. కావాలంటే మీరు ఐస్ క్లోజ్ చేసి కూడా చేసుకోవచ్చు. కీప్ డూయింగ్ బోత్ ద సైడ్స్, మన టెంపుల్ రీజియన్ వరకు. అండ్ కొంచెం ప్రెషర్ పెట్టండి, మీకు ఎంత కావాలో అంత ప్రెషర్ పెట్టండి, మరీ ఎక్కువ కాకుండా మోడరేట్ ప్రెషర్. అండ్ పైన వైపుకి ఉండాలి సర్క్యులర్ మోషన్, అప్ సైడ్. కపుల్ ఆఫ్ టైమ్స్ మోర్. సో మనం ఇది చేసేటప్పుడు మనం కంప్లీట్గా అన్ని ఎక్సర్సైజ్ అన్నీ మనం మన హ్యాండ్స్ యూస్ చేస్తాం కదా, అప్పుడు మన షోల్డర్ పెయిన్ కూడా అవుతుంది, ఆర్మ్ వర్కౌట్ కూడా అవుతుంది. అండ్ రిలాక్స్. సో డూ యూ ఫీల్ ఇక్కడ ఇలా అవుతూ ఉంటాయి మసిల్స్ మనం ప్రెషర్ పెట్టినప్పుడు. సో మరీ ఎక్కువ ప్రెషర్ కాకుండా మోడరేట్ ప్రెషర్ పెట్టండి. అండ్ ఇప్పుడు మన ఐబ్రోస్, సో చాలా మందికి ఐబ్రోస్ కొంచెం ఇలా పైన ఉంటే బాగుంటుంది, ఫేస్ అందంగా ఉంటుంది, లిఫ్టెడ్ ఉంటుంది స్కిన్, ఫేస్ ఇట్లా లిఫ్ట్ అనేది అనిపిస్తుంది. సో దానికోసం సో మీరు ఇలా సెంటర్ నుంచి ఇలా ప్రెస్ చేస్తూ అవుట్ సైడ్ ఆ బోన్ ఉంటుంది కదా మన ఐబ్రోది, ఇలా. సో కీప్ ప్రెసింగ్ అండ్ ఫాలో ఇలా కింద వరకు. ఐస్ క్లోజ్ చేసి చేయండి. టేక్ అ డీప్ బ్రెత్, ఇన్హేల్ అండ్ స్టార్ట్. And inside to outside. Couple of times right side, atata left eyebrow. And other side. Few more times. And down. From here, ఇక్కడ నుంచి మళ్ళీ ఐబ్రోస్ పై నుంచి మళ్ళీ 2 hands, fingers, circular motions and పైకి పుష్ చేయండి.
ఇక్కడ ఎండ్కి రాగానే పైకి మళ్ళీ కపుల్ ఆఫ్ టైమ్స్ మళ్ళీ ఇంకొన్నిసార్లు చేద్దాము. సర్క్యులర్ మోషన్స్ అండ్ అప్, circular motions, up. Up. And అక్కడి నుంచి నెక్స్ట్ వన్ మన అండర్ ఐ అండ్ పఫీనెస్, కళ్ళ కింద సరిగ్గా పడుకున్నప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ లేచినప్పుడు ఐస్ అంతా డల్ ఉంటుంది, ఫేస్ కూడా జస్ట్ బికాజ్ ఐస్ డల్ ఉండడం వల్ల ఫేస్ మొత్తం డల్ అనిపిస్తుంది. సో దానికోసం ఫస్ట్ మీరు ఇక్కడి నుంచి మీ ఫింగర్ని లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్ రైట్ సైడ్ చీక్ పైన, సో ఇది ఇన్ లైన్ మన ఐ కార్నర్ వరకు ఇట్లా కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఈ లైన్లో ఉండాలి. సో ఇన్సైడ్ కాదు మరీ బయటికి కాదు, ఎగ్జాక్ట్లీ ఇలా ఇన్ లైన్ ఉండాలి. సో ఇన్ లైన్ పెట్టేసి అండ్ మీ రైట్ హ్యాండ్తోని రైట్ సైడ్ ఐ ఇలా ఓపెన్ చేయండి, ఇట్లా ఎక్స్పాండ్, ఇలా 2 ఫింగర్స్తోని ఓపెన్ ఇట్ అప్. ఓకే, అండ్ ఈ ఫింగర్ లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్ ఇలా పైకి పుష్ చేస్తూ ఉండాలి. సో ఫస్ట్ ఓపెన్, పుష్ చేసేటప్పుడు ఐ క్లోజ్, అండ్ కిందకి పుష్ చేసేటప్పుడు ఓపెన్ యువర్ ఐ, అండ్ మళ్ళీ ఐ క్లోజ్ ఓపెన్. సో అలా చీక్ కొంచెం ఐ దగ్గరికి పుష్ చేస్తుండాలి. కపుల్ ఆఫ్ టైమ్స్. అండ్ అదర్ సైడ్. ఇప్పుడు ఐ కార్నర్స్ ఓపెన్ చేసి ఫస్ట్ ఈ ఫింగర్ ఇక్కడ పెట్టేసి చెక్, ఈ లైన్ చెక్ చేయండి, ఇన్ లైన్ ఉందా లేదా చెక్ చేసి, అండ్ దెన్ ఓపెన్, అండ్ ఇది పుష్ చేసి ఐ క్లోజ్ ఓపెన్, క్లోజ్ ఓపెన్, couple of times. And relax. Blink cheyandi eyes, couple of times blink chesi. Take a deep breath, close your eyes and blink chestu open. Okay, from here the next one mana cheek bones ikkada. So ikkadi nunchi kuda, సో మీ ఫింగర్స్, మీ ఇండెక్స్ ఫింగర్ ఇలా మన చీక్ ఇక్కడ బోన్ ఉంటుంది కదా, చీక్ బోన్ దగ్గర కింద, సో పుష్ అప్ సైడ్ అనమాట, ఇక్కడ నుంచి పుష్ అప్, అవుట్ సైడ్ వరకు అప్ వెళ్ళాలన్నమాట, డౌన్ వెళ్ళకూడదు, ఇన్సైడ్ టు అవుట్ సైడ్. సో లెట్స్ స్టార్ట్. ప్రెస్ చేస్తూ అవుట్. అభిమానిక నెక్స్ట్ వర్కౌట్ ఏం చేస్తున్నాం? నెక్స్ట్ వన్ కంటిన్యూ చేద్దాము. నోస్ దగ్గర అవుట్ సైడ్, సో మనం నోస్ దగ్గర సెంటర్ నుంచి పుల్ చేస్తూ డౌన్ వరకు, సో టెంపుల్, సో ఇట్ సైడ్ నుంచి ఇలా పైకి ఫింగర్స్ మొత్తం ఇట్లా కార్నర్ నో సెంటర్ వరకు. ఓకే, ఆపోజిట్ డైరెక్షన్స్లో ఇలా పుల్ చేస్తూ మసాజ్ చేస్తున్నారు. ఓకే, లెట్స్ గో. అండ్ ఫస్ట్ రైట్ సైడ్ అండ్ కీప్ గోయింగ్. నోస్ కార్నర్లో అండ్ ఐబ్రో దగ్గర సెంటర్లో ప్రెస్. అండ్ అదర్ సైడ్ చేద్దాము. అండ్ ఇలా నోస్ కార్నర్స్లో సర్కిల్స్ అండ్ పై వరకు, down and relax. Okay, from here mana chin. So చాలా మంది టెన్షన్ పడిపోయి కూడా చిన్ ఇలా స్టిఫ్ చేసేస్తారు, ఇలా ఐబ్రోస్ దగ్గర తీసుకొచ్చేస్తారు, ఇలా ఇలా ఇక్కడ రింకిల్స్ లాగా కూడా పడుతూ ఉంటాయి. సో అది కూడా అవాయిడ్ చేయడానికి
ఇక్కడి నుంచి ఫస్ట్ ఎగ్జాక్ట్లీ చిన్ ఫస్ట్ థమ్ ఫింగర్స్ ఇలా డౌన్ అండ్ ఇండెక్స్ ఫింగర్స్తోని డౌన్ పుల్ చేయండి. స్కిన్ టైట్ చేసేసి డౌన్. అండ్ రిలాక్స్. సో ఇలా ఈ ఫింగర్ నుంచి ఇలా పుష్ చేస్తూ చేయాలన్నమాట. అక్కడి నుంచి మన మెయిన్ ప్రాబ్లం అందరికీ మ్యాక్సిమం ప్రాబ్లం ఫేస్ మనం లావ్ అయిపోతే డబుల్ చిన్ వస్తుంది. సో దానికి మీకు ఒకవేళ టేబుల్ సపోర్ట్ ఉంటే మీ ఎల్బోస్ టేబుల్ మీద పెట్టుకోండి. మేము మాత్రం వీఆర్ గోయింగ్ టు స్టే హియర్. ఇలా మన నీస్ పైన అండ్ ఇలా మన పామ్స్తోని చిన్ వైపు ప్రెస్ చేద్దాం. ఓకే, ప్రెస్ చేసి ఇక్కడ నుంచి స్లోగా హ్యాండ్స్ వెనక్కి వైపు స్ట్రెచ్ చేస్తూ కీప్ మూవింగ్, ప్రెస్ చేస్తూ కార్నర్ వరకు పుల్ చేయండి. ఓకే, మళ్ళీ ఫ్రమ్ ద సెంటర్ ప్రెస్. ఇలా మీ చిన్ని గట్టిగా ప్రెస్ చేయండి సెంటర్లో. అండ్ కార్నర్ మళ్ళీ కపుల్ ఆఫ్ టైమ్స్ ఇంకా. సో ఈ ఎక్సర్సైజ్ అయితే నేను నా క్లయింట్స్కి కూడా చెప్తాను, మనం బాత్రూంలో ఉన్నప్పుడు కూర్చున్నప్పుడు. సో ప్రెస్ ఇలా ఫింగర్స్ ఇలా పెట్టి ప్రెస్ చేస్తుండండి. మీరు ఒట్టి అలా ప్రెస్ చేసి ఉంచినా కూడా పర్లేదు. సో మెయిన్ చిన్ అండర్ చిన్ చేస్తుండాలన్నమాట. ఓకే, వన్ లాస్ట్ టైం అండ్ ఇక్కడి నుంచి కూడా చాలా మటుకు కూడా అందరికీ జా లైన్ పర్ఫెక్ట్గా రావాలి, ఆ ఫేస్ కట్ రావాలి. చాలామంది సర్జరీస్ చేయించుకుంటూ ఉంటారు. సో అలా మీకు షార్ప్గా కావాలి అంటే దిస్ పర్టిక్యులర్ ఎక్సర్సైజ్ కూడా హెల్ప్ చేస్తుంది. సో మనం ఈ ఇండెక్స్ ఇంకా థంబ్ ఫింగర్తోని ప్రెస్ చేస్తూ పై వరకు. సో ప్రెస్ చేయండి గట్టిగా అండ్ స్కిన్ పైకి. ఓకే, లెట్స్ డూ దాట్. అండ్ రైట్ సైడ్ ఫస్ట్ సెంటర్ నుంచి స్టార్ట్ చేస్తూ అవుట్ సైడ్ అప్. మళ్ళీ వన్ లాస్ట్ టైం. And other side. కొంచెం ప్రెషర్ పెట్టండి, మోడరేట్. And relax. And another exercise, మనకి ఈ డబుల్ చిన్ అండ్ ఈ ఫేస్ లావుతనం తక్కువ అవ్వాలంటే జాని ఫార్వర్డ్ ఇలా ముందుకి పుష్ చేసి లుక్ అప్ అండ్ హోల్డ్. అప్పుడు స్ట్రెచ్ అవుతుంది. ఓకే, లుక్ అప్ కానీ షోల్డర్స్ లేపకుండా అండ్ వెనక్కి ఇలా లీన్ కాకూడదు. సెట్ స్ట్రైట్, ఒకటి హెడ్ ఒకటి అప్. ఫస్ట్ జా ఫార్వర్డ్ అండ్ అప్. హోల్డ్ చేయండి ఆ పొజిషన్లో. And relax. Take a deep breath, inhale and exhale. And అక్కడ నుంచి just massage మళ్ళీ finger tips తోని all over the face, neck. ఎప్పుడు కూడా చేయడం అంటే మనం స్ట్రెచెస్ చేసినట్ట అంతే. స్ట్రెచెస్ అని కాదు, బట్ నార్మల్గా కూడా మనం మర్చిపోతాం. ఒట్టి మనం ఫేస్కి ఏదైనా లోషన్ పెట్టుకున్నప్పుడే కొంచెం ఇలా తీసుకొని రుద్దేసుకుంటాం. కానీ బట్ బ్లడ్ సర్క్యులేషన్ ఇప్పుడంతా మనం ఓవరాల్ ఫేస్ అండ్ నెక్ చేసాం కాబట్టి కొద్దిగా కొంచెం వీఆర్ రిలాక్సింగ్ అనమాట. ఇది చేయడానికి ఒట్టి ఎవరైనా చేయొచ్చు, నాట్ జస్ట్ పెద్దవాళ్ళు, ఏజ్ అయిన వాళ్ళు, నాకు ఏజింగ్ వచ్చేస్తుంది అన్న వాళ్ళు కాకుండా ఎంత యంగ్ ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా, చిన్నపిల్లలు కూడా చేయొచ్చు. వాళ్ళ ఫేస్లో వాళ్ళ బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగుంటుంది.
అండ్ రిలాక్స్. అభిమానిక, యాక్చువల్గా ఇందాక ఎలాస్టిసిటీ అన్నావు కదా, అదే ఇంపార్టెంట్ కదా. యూత్ఫుల్గా కనిపించాలన్నా మనకి దేనికైనా కొలాజిన్ పేరు వింటున్నాం, వైటమిన్ సి వింటున్నాం. ఈ మధ్య అయితే చాలా సిరమ్స్ కూడా వచ్చేసాయి. ఎస్, కానీ అన్నీ మనం అంటే మన స్కిన్ టోన్ పట్టి మనం యూస్ చేయాలి. ఏది పడితే అది యూస్ చేయకూడదు. డెఫినెట్గా ఈ ఎక్సర్సైజ్ మాత్రం హెల్ప్ చేస్తాయి. సో మీరు చాలామంది ఏంటంటే వెనకడతాడు, ఎందుకంటే ప్రోడక్ట్స్ మీద ఇంత మనీ స్పెండ్ చేయాలని. సో మన ఫేస్కి డెఫినెట్గా విటమిన్ సి, మనకి విటమిన్ ఈ కూడా చాలా అవసరం. కొలాజిన్ అండ్ సపరేట్గా కూడా మీకు దొరుకుతుంది. ఒకవేళ మీకు ఇఫ్ యూ ఫీల్ మీ ఏజ్ ఎక్కువ కాకముందే 25-30s క్రాస్ కాకముందే మీకు రింకిల్స్ అండ్ ఇవన్నీ ప్రాబ్లమ్స్, స్కిన్ డల్నెస్ పోతుంది అన్నప్పుడు అప్పుడు డెఫినెట్గా కొలాజిన్ తీసుకోండి. అదొక నార్మల్ పౌడర్ వాటర్లో కలుపుకొని తాగేయచ్చు. అండ్ చాలా ఇంపార్టెంట్, నార్మల్గా మన బాడీ విల్ రిలీజ్ కొలాజిన్, ఆటోమేటిక్గా అది ఫామ్ అవుతూ ఉంటుంది. అందుకనే మనం దాన్ని కాపాడుకుంటూ ఉండాలి. అప్పుడు ఇలాంటి అవుట్ సైడ్ సోర్సెస్ అవసరం పడవు. ఓకే, అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. సో చూసారు కదా, ఈరోజు గెట్ సెట్ ఫిట్లో ఫేషియల్ ఎక్సర్సైజెస్ చేసాము. జస్ట్ చూడడం కాదు, మీరు కూడా ఫాలో అవ్వండి. ఇలాంటి యూస్ఫుల్ ఎక్సర్సైజెస్తో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందు ఉంటా. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ దీపా సైనింగ్ ఆఫ్. మీ సలహాలు సూచనలు మాకు తెలియచేయాలనుకుంటే getsetfit@etv.co.in కి మెయిల్ చేయండి.